2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు రోజురోజుకి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గతంలో పరకామణిలో 100 కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది. అలాగే తులాభారంలో 2019 నుంచి 23 వరకు అక్కడ బ్యాంకుకి రెమిట్ చేయాల్సిన డబ్బుని పక్కదారి పట్టించారు. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒకటేమో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేశారు, ఇంకోటేమో కేసే లేకుండా ఆ తాత్కాలిక ఉద్యోగుల్ని ఇంటికి పంపించారు. ఇవన్నీ గమనిస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలతో స్వామివారి పవిత్రత దిగజారే విధంగా వారు వివరించారు. ముఖ్యంగా తిరుమల ఉంటే పెట్రోల్ బంక్ విషయాల్లో కూడా అనేక అవినీతి అక్రమాలకి చోటు జరిగింది. ఇక్కడ నుండి ఐఓసి పెట్రోల్ బంకు 2022లో దాని రెంటు 3,53,280 రూపాయలు. ఏది ఐఓసికి అదనంగా 3% 3% ప్రతి ఏడాది దీన్ని ఇంక్రీజ్ చేస్తే రావాలి. ప్లస్ జిఎస్టీ, దీనికి అడిషనల్ ట్యాక్సెస్, అడిషనల్ ట్యాక్సెస్ అన్ని జిఎస్టీ అడిషనల్ ట్యాక్సెస్ కడితే దాదాపు 4 లక్షల రూపాయలకు వస్తుంది. ఇది ఏప్రిల్లో జరిగినటువంటి అగ్రిమెంట్. ఇది ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ అధికారులు ఒక నెలైన తర్వాత, ఇదొచ్చి ఒక నెలైన తర్వాత 19/5/2022లో హెచ్పిసిఎల్కి, ఐఓసికి ఏమో పెట్రోల్ డీజిల్ మాత్రమే, హెచ్పిసిఎల్కి పెట్రోల్ డీజిల్ గ్యాసు అన్నీ కలిపి 2,20,000 రూపాయలు, కేవలం 2,20,000 రూపాయలు ఫ్లాట్ మిత్రులారా. అంటే 15 సంవత్సరాలు. అది కూడా 2,20,000 రూపాయలతో ఎటువంటి సంవత్సరం అద్దె పెంచకుండా ఫ్లాట్లో 15 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎవరి మీద ప్రేమ? ఎందుకు ఈ ప్రేమ? మాకున్నటువంటి సమాచారం అప్పుడు నుండి అధికార పార్టీ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు నెలకి 25 లక్షల రూపాయలు దీంట్లో చేతులు మారుతుంది. ఐఓసి హెచ్పిసిఎల్ ద్వారా అప్పుడు నుండి అధికార పార్టీ నాయకుడికి ఈ బంకులో వాటాలు వచ్చే విధంగా అప్పుడు నుండి అధికారులు దీన్ని రూపొందించడం జరిగింది. స్వామివారి ఆదాయానికి గండి కొట్టడం జరిగింది. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్న హెచ్పిసిఎల్కి అక్రమంగా కేటాయించినటువంటి ఈ అనుమతులను రద్దు చేయాలి. అనుమతి ఇచ్చినట్టు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏ తమాషా అనుకుంటున్నారా? ఇదేమన్నా టీటీడీ ఎస్టేట్ అనుకున్నారా? మీ సొంత జాగీర్ అనుకున్నారా? అడిగేవాళ్ళు లేదనుకొని ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా, పెన్ను పేపర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతే తిరుమలని ఇంచుగా అమ్మే ప్రయత్నం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. మీకేం హక్కు ఉందండి? ఒక పక్క 4 లక్షల రూపాయలు ఐఓసీకి ఉంటే 2,20,000 రూపాయలకు ఏ విధంగా 15 సంవత్సరాలు వారికి ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఐఓసీకి రుసుము వచ్చి 4,58,000 రూపాయలు ఉంది. ఈరోజు లేటెస్ట్ 4 లక్షలు ఉంది. వీళ్ళకి మాత్రం 2,20,000. అంటే డబుల్ 2,20,000 2,20,000 అంటే 4,40,000. కానీ ఐఓసీకి మాత్రం 4,40,000, వీళ్ళకి 2,20,000. ఎందుకు మతలబు? ఎవరిని ప్రసన్నం చేసుకునే దానికి? దీని వెనకాల ఉంటే అధికారులు, ఆ రోజు దీని వెనకాల కథ నడిపినట్టు అధికారులు ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దీన్ని బోర్డులో కూడా ఆమోదించారు. దీన్ని ఈరోజు బోర్డులో కూడా నేను మాట్లాడి దీన్ని పూర్తి ఈ ఇల్లీగల్ అగ్రిమెంట్ని రద్దు చేసి పారదర్శకంగా దీన్ని తిరిగి ప్రాపర్ ఛానల్ ఏ విధంగా గతంలో ఇంటర్వ్యూస్ ఇచ్చి అలాట్ చేస్తారో ఆ విధంగా దీన్ని అలాట్ చేసే విధంగా టీటీడీ బోర్డులో ఈరోజు మేము దీన్ని ప్రస్తావించబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.